ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ మా పాపను కరాటే స్కూల్లో జాయిన్ చేశాం కదా! అయితే కరాటే క్లాస్‌కి స్టార్ట్ అయిన కాంచి నేనైతే వెళ్ళలేదు. కానీ సమ్మర్ క్యాంప్ కాదండి, రెగ్యులర్‌గా అయితే జాయిన్ చేశాము. చాలామంది 45 డేస్ సమ్మర్ క్యాంప్ అయితే జాయిన్ చేశారు. కానీ అందులో కూడా మా పాప అయితే పార్టిసిపేట్ చేసిందండి. క్లాస్‌కైతే వాళ్ళ డ్యాడీ తీసుకొనొస్తారు. కానీ నేనెప్పుడూ రాలేదు. అసలు ఏమొచ్చిందో కూడా నాకు తెలీదండి. కానీ నేను క్లాస్‌కెళ్ళేటప్పుడు చాలా చేసింది. అందరూ అయితే క్లాప్స్ కొట్టారండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే చేసిందండి. బటర్‌ఫ్లై స్ట్రెచింగ్ అని, సైడ్ లెగ్ స్ట్రెచింగ్ అని, బెండింగ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా దాని నేమ్స్ కూడా నాకు తెలీదండి. ఏవో తెలిసినవి చెప్తున్నాను. ఇక్కడ మాస్టర్ అయితే ఎలా చెప్తే అలా చేస్తున్నారు. మా పాప నాంచాక్ అయితే నేర్చుకుంటుంది. ఇంకా టైం పడుతుందండి. ఇది పెద్దవాళ్ళందరూ చేస్తుంటే మా పాపను కూడా ఇలా సార్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా! పాప అయితే చాలా చేసింది. అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు. ఇక్కడైతే అప్ స్ట్రెచింగ్ ద లెగ్ అని చెప్పి పైకైతే లెగ్స్‌తోని మనకి స్ట్రెచ్ చేయిస్తున్నారు. కానీ తనకి అలవాటు అయిపోయిందండి. తనేమి అనలేదు. ఇంకా కిక్కింగ్ అయితే అందరికీ ఇస్తుంది. అందరూ కూడా బాగానే చెప్తున్నారండి క్లాస్ అయితే. రియా ఇంతలా చేస్తదని అనుకోలేదండి. చాలా చేసింది. సార్ చూసారు కదా! అందరిని వదిలేసి రియాతో చేయించారు. ఇక్కడ కిక్కింగ్స్ చూసారు చాలా ఫాస్ట్‌గా ఇచ్చింది. ఎప్పటినుంచో స్కేటింగ్ జాయిన్ చేయమంటుంది. కానీ వాళ్ళ డ్యాడీ ఏమో కరాటే నేర్చుకుంటే ఆడపిల్లలకి లైఫ్ స్కిల్స్ ఉండాలని చెప్పి కరాటీలో అయితే జాయిన్ చేశారు. జాయిన్ చేసిన 1 మంత్‌కే బాగానే ఇంప్రూవ్ అయితే అయ్యిందండి. ఎందుకంటే బాగానే కిక్కింగ్స్ అవి ఇస్తుంది. ఫైటింగ్ చూసారు ఎలా చేస్తుందో. అక్కడే కాదండి, మా ఇంట్లో కూడా మా మీద చేస్తుంది. బాగానే ఉంది. మొన్న మా అత్తయ్య గారు వస్తే మా అత్తయ్య గారు కరాటే చేసి చూపించింది. వీళ్ళు పెద్దవాళ్ళు కదండి, వీళ్ళకి లాస్ట్ డే అని చెప్పి వీళ్ళైతే చాలా మంది ఇందులో సమ్మర్ క్యాంప్ వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళకి 45 డేస్ అయిపోయి, అందుకని వాళ్ళు లాస్ట్ డే అయితే ఇలా ఈవెంట్ అయితే చేస్తున్నారు. అంటే మనకి చూపిస్తున్నారు అనమాట. వాళ్ళు స్టంట్స్ అన్నీ చేసి మనకు చూపిస్తున్నారు. ఇక్కడ అందులో కూడా మా పాప పార్టిసిపేట్ చేసింది. అందుకని చెప్పి పాపకైతే సర్టిఫికేట్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ సినిమాలో చూడడమే రియల్గా నేనైతే చూడలేదు. ఇక్కడ పిల్లలందరూ ముందునే హ్యాండ్స్ పెట్టారు. దాని మీద సార్ అయితే ఇలా బండి అయితే వెళ్ళిచ్చారండి. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు చేస్తున్నారు కదా కరాటే, అందువల్ల డబల్ కూడా ఎక్కారండి. డబల్ ఎక్కి కూడానే ఇలాగా చేతుల మీదకి అయితే బండి వెళ్ళిచ్చారు. అలాగే మనకి టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ని అయితే పగలగొట్టాలి. మా పాప అయితే 2 టైమ్స్ పగలగొట్టింది. లాస్ట్ టైం అయితే పగలగొట్టలేదండి. చాలా వరకు బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే 1 మంత్ అయింది కదా పాప జాయిన్ అయ్యి. ఇంకా ఫ్యూచర్లో అయితే మంచిగా చేస్తుంది, నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడైతే మా రియాకి ఫస్ట్ కదండి, అందుకే వైట్ బెల్ట్. తర్వాత బెల్ట్ అనేది చేంజ్ అవుద్ది. తర్వాత బెల్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అప్పుడైతే చేంజ్ చేస్తారన్నమాట. వైట్ తర్వాత యెల్లో, ఆరెంజ్, అలాగా బ్రౌన్, అలా అన్ని బెల్ట్స్ ఉంటాయండి. కాకపోతే టైం తీసుకుంటుంది. ఒక్కొక్క బెల్ట్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసాకైతే మనకు బెల్ట్ అనేది చేంజ్ అవుతుందండి. టోర్నమెంట్స్ అయితే ఉంటాయి. తర్వాత అయితే పార్టిసిపేట్ చేస్తుందండి. ఎలా ఉందని మీ అందరూ చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్.